మిత్రులు వయాగ్రా గురించి అడుగుతున్నారు. ఈ వయాగ్రా అనే టాబ్లెట్ ఒక ఫైజర్ కంపెనీ వాళ్ళు ఈ ట్రేడ్ నేమ్‌తో అమ్ముతారు వయాగ్రా అని. కొన్ని కంపెనీలు దీన్ని పెనిగ్రా అని, కొన్ని కంపెనీలు సుహాగ్రా అని, ఇంకెవడో ఆగ్రా అని కూడా అమ్మొచ్చు. ఇట్లా పేర్లు వేరే అయితుంటాయి కానీ లోపల ఉండే మందు పేరు సిల్డెనఫిల్. ఈ సిల్డెనఫిల్, వార్డెనఫిల్, టడలాఫిల్, అవెనఫిల్ అనే 4 టాబ్లెట్స్‌ను కలిపి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. PDE5 అనే ఒక ఎంజైము నైట్రిక్ ఆక్సైడ్‌ను తొందరగా యుటిలైజ్ చేస్తూ ఉంటుంది. అది కాకుండా ఉంటే నైట్రిక్ ఆక్సైడ్ నిల్వలు పెరిగి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మానవ అంగంలో, పురుషుల అంగంలో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. దాన్ని యురెత్రా అంటాము. యురెత్రాకు ఇటుపక్కన అటుపక్కన కార్పోరా క్యావర్నోజా అనే ఒక రకమైనటువంటి టిష్యూ ఉంటుంది. దీనికి ట్యూనికా ఆల్బుజినియా అనే ఒక కవర్ ఉంటుంది. ఈ లోపల ఈ కార్పోరా క్యావర్నోజాలో సైనుసాయిడ్స్ అనేటువంటి సింగిల్ సెల్ ఉన్నటువంటి రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు ఒకదాని మీద ఒకటి ఉండి ఒక స్పాంజ్ లైక్ అపియరెన్స్ ఉంటుంది. వీటికి చాలా రోజులు కనుక ఆక్సిజన్ అందక కానీ, వీతా వ్యాధుల వల్ల కానీ, లేదా యురెత్రా కోసం ఏమైనా సర్జరీ చేసి ఉంటే కానీ, ఈ కార్పోరా క్యావర్నోజా అంతా కూడా ఫైబ్రస్ టిష్యూ వస్తుంది. లేదా శృంగారంలో పాల్గొనకపోయినా, ఎవరికైతే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ ఉన్నా, ఎవరికైతే బాగా ఏజ్ వచ్చినా, స్మోకింగ్ వచ్చినా, ఇదంతా కూడా ఈ కార్పోరా క్యావర్నోజా ఫైబ్రోజ్ అయిపోతుంది. ఒకసారి ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ స్థితికి రాలేదు. మనం ఎన్ని మందులు వాడినా లేదా స్మోకింగ్ మానేసినా ఆల్రెడీ తయారైనటువంటి ఫైబ్రాటిక్ కండిషన్ ఈజ్ ఇర్రివర్సిబుల్. కనుక వాళ్ళకు సఫరింగ్ ఉంటుంది. ఇప్పుడు టైఫాయిడ్కు మనం 10 రోజులు ఇస్తే వ్యాధి పోతుంది. ఈవెన్ టీబీ కూడా 6 నెలలు ఇస్తే పోతుంది. మరి శృంగారానికి కొద్ది రోజులు వాడుకుంటే మందులు ఎందుకు వ్యాధి పోదు అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి ఫైబ్రోసిస్ వల్ల అది రక్తం నిండలేదు. ఈ ఫైబ్రోసిస్ అనేది ఇర్రివర్సిబుల్ కండిషన్. కనుక ఒకవేళ టాబ్లెట్స్ పనిచేస్తే టెంపరరీగా కొద్ది టైమే పనిచేస్తాయి. ఇంతవరకు దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ కోర్సులు రాలేదు. ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు టాబ్లెట్ వేసుకొని సంసారం చేసుకోవాలి. కొద్దిమందికి టాబ్లెట్ వేసుకున్నప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి రావచ్చు, లేదా కడుపులో తిప్పినట్టు కావచ్చు, లేదా కళ్ళు ఎర్రబడవచ్చు. కొంతమందికి ఏమి ఉండకపోవచ్చు. సో వీటిని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ టాలరబులా, ఇంటాలరబులా? టాలరబుల్ అంటే కొద్దిపాటి ఉంటే టాలరేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. టాబ్లెట్ వేసుకున్నప్పటికీ మీరు విపరీతమైనటువంటి తలనొప్పి, భరించలేనంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆ టాబ్లెట్ వేసుకోకండి, మానేయండి. కొద్దిమందికి టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి కానీ అసలు ఎఫెక్ట్ ఉండదు. సంసారం చేయడంలో ఇబ్బందులు అలాగే ఉండిపోతాయి. అట్లాంటి వాళ్ళు కూడా టాబ్లెట్స్ వాడకూడదు. ప్రతి టాబ్లెట్ కూడా మినిమల్ ఎఫెక్టివ్ డోసు, మ్యాక్సిమం డోస్ అని ఒక డోసు ఉంటుంది. ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నేను వయాగ్రా 100 mg టాబ్లెట్స్ 10 వేసుకుంటున్నాను. సో 10 వేసుకోవడం అనేది డేంజర్. ఒక టాబ్లెట్ 100 mg 24 అవర్స్లో ఒకటే వేసుకోవచ్చు. మిత్రులకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఫోన్ చేసి సార్ ఆ టాబ్లెట్ పేరు చెప్పండి అని అడగండి. ఇవన్నీ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని చెప్పుకోండి. ఒకవేళ మీ డాక్టర్కి తెలియకపోతే నాకు ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళకి చెప్తాను. ముఖ్యంగా వీలైతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి హార్ట్ డాక్టర్, గుండె అంటారు మన కొన్ని జిల్లాలలో, ఈ గుండె సంబంధించినటువంటి డాక్టర్లను అడిగితే ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్ వేసుకున్నప్పుడు మీ గుండె సరిపోయినంత స్టామినా ఉందా లేదా, తట్టుకోగలదా లేదా అనేది వారు అసెస్ చేసి మీకు మాత్రలు రాసిస్తారు. ఈ వయాగ్రా అనే మాత్ర 100 mg కన్నా ఎక్కువ వాడకూడదు. ఇది ట్రేడ్ నేమ్ అయినప్పటికీ దీనికి చాలా మంచి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఇట్లాగే జిరాక్స్ అనేది కూడా అది కంపెనీ పేరు. ఫోటోకాపీ అనాలి నిజానికి, కానీ జిరాక్స్ను ఈవెన్ పెద్ద పెద్ద సంస్థలలో కూడా జిరాక్స్ అనే వాళ్ళు వాడతారు. కొన్ని పదాలు అలా వచ్చేస్తాయి. సో 4 రకాల టాబ్లెట్సే ఉన్నాయి. ఇవన్నీ కూడా PDE5 ఇన్హిబిటర్సే. కొద్దిమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కొద్దిమందికి టడలాఫిల్ వేసుకుంటే విపరీతమైనటువంటి బ్యాక్ ఏక్ రావచ్చు. వార్డెనాఫిల్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఎఫెక్ట్ కూడా సిల్డెనాఫిల్కి ఉన్నంత ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు డోలో అనే టాబ్లెట్ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు, నడు నొప్పి ఇవి తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే వయాగ్రా ఇచ్చినా పనిచేయదో, లేదా వయాగ్రా వేసుకుంటే భరించలేనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ పినల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ చేస్తాం. ఈ సర్జరీలో అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఒకసారి ఇది ఇంప్లాంట్ సర్జరీ చేసి లోపల పెట్టేసి కుట్లేసినామంటే బయటికి కనబడదు. ఇది హార్డ్గా ఉంటుంది. అవసరం అనుకుంటే ఇది 500 గ్రాముల బరువు కూడా మోయగలదు. వీళ్ళకు టాబ్లెట్స్ వేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ వయాగ్రా టాబ్లెట్ వాడడము ఇవన్నీ ఉండవు. కొద్దిమందికి ఈ మధ్య ఒక రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్ వచ్చాడు. ఈజ్ అండర్ డయాలిసిస్. సార్ నేను వారానికి 1-2 సార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నాను. మనం తీసుకునే మందులు చాలా వరకు కూడా కిడ్నీ ద్వారానే మనకు అవసరం లేనంత ఎక్కువ ఉన్నాయని బయటకు వచ్చేస్తాయి.
సో అతనికి కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పేషెంట్లకు మనం ఈ టాబ్లెట్స్ ఎస్పెషల్లీ టెడాలఫిల్ లాంటివి ఇవ్వకూడదు. ఈ టెడాలఫిల్ అనేది బాడీలో 36 గంటలు ఉంటుంది. కనుక ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకు షార్ట్ టర్మ్‌గా ఉండేటువంటి టాబ్లెట్స్ ఇయ్యాలి. ఎవరికైతే ఆల్రెడీ స్టెంట్ పెట్టారో లేదా సీఏబీజీ అనే ఆపరేషను హార్ట్ ఆపరేషన్ అయిందో ఓపెన్ సర్జరీ అంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. వాళ్ళందరూ కూడా టాబ్లెట్స్ వాడుకోవచ్చు. స్టెంట్ పడకముందు అతను పేషెంట్, స్టెంట్ పెట్టిన తర్వాత అతను నార్మలే. ఏదేమైనప్పటికీ హార్ట్ రేటు పెరుగుతుంది శృంగారంలో. ఆ తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది అసెస్ చేసుకొని టాబ్లెట్స్ వాడుకోవాలి. చాక్లెట్ లాగా మెడికల్ షాప్‌లో అడిగో లేదా డాక్టర్‌కి ఫోన్ చేసో టాబ్లెట్ మింగకూడదు. ఒక్కోసారి ప్రమాదానికి, ప్రాణానికి కూడా డేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.